ఆమోసు గ్రంథాన్ని ఒకసారి పరికించి చూద్దాం. 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. అంటే చిన్న ప్రవక్తల గ్రంథం. ఈ ఆమోసు ప్రత్యేకమైన చిన్న ప్రవక్త. 8వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు, 7వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు చదువుదాం. యాకోబు యొక్క అక్షయాస్పదము తోడని యెహోవా ప్రమాణం చేయనదేమనగా, వారి క్రియలను నేనెన్నడూ మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా. 14 వరకు. నైలునది పొంగినట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. మిస్రయీము దేశపు నది వలె అది అణగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను 14 కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును. 11 నెలలను భూమికి చీకటి కట్టుల దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ నెలల మీద గోటపట్ట కట్టుకొని చేయుదును. అందరి తలలో వేడి చేతులను. ఒకరికి కలుపు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టిందును. దాని అంత్యములను ఘోరమైన శ్రమదినముగా ఉండును. రాబోయే దినములందు దేశంలో నేను క్షామను పుట్టిందును. అది అన్నదానము లేకపోతే చోట కలుగు క్షామన కాక, ఏమైనా మాటలు వినకపోవడం వలన కలుగు క్షామనగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు. కానీ అది వారికి దొరకదు. ఆ దినములో చక్కని కన్నులను ఎవరినైనా తప్పు చేత సొమ్మకులుగురు. శోభల యొక్క దోషములకు కారణము వాణ్ణి తోడనియో, తాను నీ దేవుడు జీవని తోడనియో, దోష మార్గ జీవని తోడనియో ప్రమాణం చేయువారు ఇకను లేవకుండా కూడుతురు. ఈ వాక్యము చాలా ఉంది. అయితే నాకు అందిన వరకు వర్తమానం ఇస్తా. వారికి క్రియలను బట్టి శిక్ష పడుతుంది. క్రియలు దేవుని నామమున ప్రమాణము శిక్ష ప్రకటింపబడుతుంది. హెబ్రీల్లో 6వ అధ్యాయంలో 13 నుంచి 16వ వచనములు గమనిస్తే, హీబ్రూస్ 6వ అధ్యాయం 13 నుంచి 16. దేవుడు అబ్రహామునకు, హెబ్రీ 6:13 నుంచి 16. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక అని తెలిసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను.
మనుషులు తమ కంటే గొప్పవారి తోడు అని అని ప్రమాణము చేతురు ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములలో వారి ప్రతి వివాదములోను వివాదాంశములు వివాదాంశము పరిష్కారము చేయనది ప్రమాణమే ప్రమాణమే. ప్రమాణం పరిష్కారం చేస్తుంది. వారికి క్రియలను బట్టి శిక్ష వస్తుంది. అయితే దేవుని నామమున ప్రమాణము శిక్ష ప్రకటింపబడుతుంది. దేవుని నామమున ప్రమాణం ప్రకటింపబడుతుంది, శిక్ష ప్రకటింపబడుతుంది. అయితే తమ కంటే గొప్పవారి తోడని ప్రమాణం చేస్తారు సర్వసాధారణంగా. ప్రమాణం ఎందుకు చేయాలి? మనుషులందరూ అబద్ధికులు, అందుకనే ప్రమాణం చేయాలి. వడంబడికని కానీ మాటిస్తే నిలబెట్టుకోవడం కానీ ఉండదు మనుషుల్లో. వీళ్ళు అబద్ధాలుగా ఉంటారు. అందుకనే ప్రమాణం పెట్టాడు. ప్రమాణము అది ఖచ్చితత్వాన్ని తెలియజేయటానికి వాడబడింది. అది నిజాన్ని తెలియజేయటానికి ప్రమాణం వాడతారు. గడపార ప్రమాణం అని. గడపార ఎర్ర కాల్చి నువ్వు సత్యవంతుడు అయితే పట్టుకో, కాలదు. అది భూమితోడని ప్రమాణము, ఆకాశముతోడని ప్రమాణము. భూమితోడి ప్రమాణము, ఆకాశంతోడని ప్రమాణము, నీళ్లతోటి ప్రమాణము చేస్తూ ఉంటుంటారు. కొందరు బైబిల్ నెత్తి పెట్టుకొని ప్రమాణం చేస్తారు పెద్ద సత్యవంతుల్లాగా. చాలా తప్పు. బైబిల్ నువ్వు రాయలేదు, బైబిల్ వాక్కు నీది కాదు. బైబిల్ నెత్తి మీద పెట్టుకొని ప్రమాణం చేయకూడదు, నశించిపోతారు. ఎటైనా మనం అబద్ధం ఆడతాం కనుక సత్యవేద గ్రంథాన్ని నెత్తినెందుకు పెట్టుకుంటాం? సత్యాన్ని అగ్గి లాంటిది, దైవవాక్యం అగ్గి. నెత్తిన పెట్టుకుంటే మనం అబద్ధం ఆడేదే అబద్ధానికి తోడు సత్యంను నెత్తిన పెట్టుకొని ప్రమాణం చేస్తావా? తప్పు కదా. అసలు అయితే బైబిల్ సాక్షిగా అన్నట్టుగా మాట్లాడతారు, తప్పది. అందుకని ఎప్పుడు బైబిల్ సాక్షిగా ప్రమాణము చేయకూడదు. బైబిల్ ఎత్తుకుందాం అంట. బైబిల్ ఎత్తుకోవడం ఏంటి? చాలా తప్పు కదా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనాలి. అవునంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదని అనాలి. ఎస్ ఆర్ నో అలా ఉండాలి. నీ మాట ఖచ్చితంగా ఉండాలి. అబద్ధం అయితే అబద్ధం అని చెప్పాలి, నిజమైతే నిజం అని చెప్పాలి. కానీ ఈ ప్రమాణం చేయటం అంత మంచిది కాదు. దేవుడు మరి ఏదైనా ప్రమాణం పెట్టవలసి వస్తే తనకంటే గొప్పవాని తోడని ఆయన అనలేదు. తన తోడని ప్రమాణం చేశాడు. నా తోడు, మా అమ్మ తోడు, దుమ్ము తోడు అంటుంటారు కొందరు కదా, తెలివి తక్కువ మాటలు. అమ్మ తోడు అంటే దుమ్ముతోడు, అమ్మని లేపేయడానికే. వాళ్ళ అమ్మ ఈ భూమి మీద నుంచి లేపడానికి అంటే చప్పటానికి అన్నట్టు. మా అమ్మతోడే, మా అయ్యతోడే, మీ ఆయన పాపం తెలివి తగ్గుతాను. వాళ్ళ అమ్మని నాయన లేకుండా చేయటానికి భూమి మీద అమ్మతోడు నాన్నతోడు అని పెట్టుకుంటావు. అమ్మ నువ్వు ఆడేదే అబద్ధం, అమ్మతోడు నాన్నతోడు కదా. ప్రమాణం చేయకూడదు అసలు. అది నాశన హేతు. బైబిల్ చెప్తుంది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. భూమికి చెవి లేదు, ఆకాశానికి ఆలకించడానికి నెత్తి లేదు. మగ భాష. భూమి ఆలకించమంటే అర్థం ఏంటంటే ఈ మట్టి భూమి కాదు ఆలకించేది. భూమి ఆలకించమంటే మనుషులారా ఆలకించండి అని అర్థం చేసుకోవాలి. చెవులు కలిగిన వాళ్ళు మనుషులు, ఆలకించేవాళ్ళు మనుషులు. భూమి ఆలకించమంటే భూమి అనగా మట్టి ఆలకించదు, మనిషి ఆలకిస్తాడు. అందుకని మనిషిని ఆ భూమి అంటున్నాడు ఇక్కడ. ఆకాశం ఆలకించమంటే ఆకాశంలో ఏమున్నాయి? దయ్యాలు, దూతలు, దేవదూతలు, దేవుడు అందరూ ఆకాశంలో ఉన్నారు. ఆలకించండి అన్నట్టు ఆకాశం ఆలకించమంటే అర్థం. ఆకాశం అంటే ఆకాశం కాదు, భూమి అంటే భూమి కాదు. దేవునికి స్తోత్రములు. ప్రమాణాలు చేయకూడదు. మన నది పొంగినట్లు దుష్టులకు ఉపద్రవం కలుగుతుంది. నది పొంగినట్లు, నది ఏ విధంగా పొంగుతుందో, వాన వచ్చినప్పుడు నదులు పొంగుతాయి చూడు, ఆ విధంగా దుష్టులకు ఉపద్రవము కలుగుతుంది. దుష్టులు
నిన్న ఒక మాట వాడా, ఆ దుర్మార్గుల దగ్గరికి ఎవరు పోతారు అన్న. అది ఇక్కడున్న పిల్లకి తగిలింది. అది దుర్మార్గులు అంటే ఏంటి అర్థం? నీతిమంతుడు లేడు, ఎవడూ లేడంటే అందరు దుర్మార్గులే, అందరు పాపులే, అవినీతిమంతులే, దుష్టులే అని అర్థం వస్తుంది. కనుక దుర్మార్గులు అనే మాట తప్పు కాదు. ఈ భూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దుష్టులే అంటే దుర్మార్గులే. ఎవడూ లేడు నీతిమంతుడు. అయితే ఎవరవుతారు నీతిమంతులు అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు క్రీస్తు రక్తమందు కడగబడాల. యేసు క్రీస్తు రక్తమందు కడగబడి ఉంటారో, యేసు క్రీస్తు రక్తమందు కడగబడిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీతిమంతులండి. నీవు ఎట్లా జీవించాయి తర్వాత మాట. అది నీ బ్రతుకు అనేది ఎలాగన్నా ఉన్నాయి భూమి మీద. లోకానికి నీకు తేడా ఉంది. నువ్వు నమ్ముకున్నా వాళ్ళు నమ్మలేదు. నమ్మినావు కనుక, రక్షణ తీసుకున్నావు కనుక యేసు రక్తమందు కడగబడుట వలన నీవు నీతిమంతుడు అవుతున్నావు. జస్టిఫికేషన్ ఫర్ రైసెస్నెస్, జస్టిఫికేషన్ అయిపోయింది. నమ్ముట వలన నీకు నీతి వస్తుంది. నమ్ముడు అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలానే మనం యేసుక్రీస్తుని నమ్ముట వలన మనకు అది నీతి అవుతుంది. వాళ్ళు ఈ దుష్టులు దుర్మార్గులు అన్నా చూడండి, వాళ్ళు నమ్మలేదు కనుక అది వాళ్ళకి పాపం అవుతుంది. పాపం ఒక రూల్ ఏముందంటే, మేము నేర్చిన బైబిల్ ట్రైనింగ్లో యేసును నమ్మకపోవటమే పాపం. అమ్మ శ్రద్ధగినండి, ఆడమగ తేడా లేదు ఇక్కడ. యేసుని నమ్మకపోవటమే చెప్పండి, అది నువ్వు నమ్మకపోతే మహాపాపం. నువ్వు నమ్ముట వలన నీకు నీతి కలుగుతుంది. యేసు రక్తంలో కడగబడతావు. అందుకని నా జీవితం అట్లుందే ఇట్లుందే, నమ్మకం తర్వాతకి ఇట్లుంది అట్లుంది అనుకోవద్దు. నువ్వు నీతిమంతురాలివే. ఎందుకని? ఒక అబద్ధం జారినా కూడా నువ్వు నీతిమంతురాలివే. ఎందుకని? నమ్మినావు కనుక. ప్రైజ్ ది లార్డ్. అది ప్రత్యేకత. యేసుని నమ్ముట వలన నీ సొంత క్రియలు, నీ యొక్క పద్ధతుల ద్వారాగా నువ్వు నీతిమంతుడు కాజాలవు. అయితే యేసు రక్తమందు ఆయన నమ్ముట వలన, యేసు రక్తంలో కడగబట్టు వలన, ఆయన నమ్ముట వలన నీతిమంతుడు అవుతావని బైబిల్ చెప్తుంది. కనుక ఇది నమ్మండి. నీవు లోకంలో యేసుని నమ్ముకున్న తర్వాత ఏమన్నా దోషాలు అయినా కూడా క్షమించబడతాయి. ఏదన్నా దోషం అయినా కూడా క్షమించబడుతుంది. మన ధర్మశాస్త్రం కింద లేవు కదా. ధర్మశాస్త్రం కింద ఉంటే ఒప్పుకోదు. నువ్వు ఈ తప్పు చేసేవి కనుక శిక్ష అనుభవించాలంటుంది. యేసు రక్తం అలా క్షమించేస్తున్నాను. యేసు ప్రాణము క్షమిస్తుంది. రక్షింపబడిన తర్వాత కూడా ఏదైనా దోషమైనా క్షమిస్తుంది. కనుక భయపడిన అవసరం లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నవారమైతే భయపడాలి. యేసుక్రీస్తు కాలంలో ఉన్నాం కనుక, కృపకాలంలో మనం భయపడే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, ఆరాధనకి వెళ్తున్నాను, దండాన్యాలు దేవుని సేవ సహాయం చేస్తున్నాను, అది మంచిగానే ఉంది. కానీ పలానా లోపం, పలానా తప్పు, పలానా అప్పుడప్పుడు ఎన్ని జ్ఞాపకం వస్తుంటాయి. ఏదో జరిగింది, వాటిని గుర్తుపెట్టుకుని నీరసం అయిపోతాయి. ఉత్సాహం ఉండదు మనిషిలో, ఉత్సాహం ఉండదు. అయితే ఇక్కడ నీకు చెప్పబడుతుంది ఏంటంటే, నమ్ముట వలన అవి పోతున్నాయి, అవి కూడా కడిగివేయబడతాయి అన్నట్టు. కనుక దేవునికి స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జరిగే ప్రతి దోషాన్ని నమ్ముట వలన కడిగివేయబడతాయి, తుడిచివేయబడతాయి అని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక మనము ఈ విషయాన్ని గ్రహించాలి. నీ తప్పులను చూసుకొని, ఏదైనా రక్షింపబడిన తర్వాత కూడా ఏదైనా జరిగితే వాటిని చూసుకొని దిగులు పడటం, చింతపడటం అలా చేయకండి. నువ్వు నీతిమంతురాలివే. దేవుని నమ్మినందుకు, యేసుని నమ్మినందుకు నీతిమంతురాలివే అనండి. నేను నీతిమంతుడను. ప్రైజ్ ది లార్డ్. యేసుని నమ్మినందుకు నేను నీతిమంతుడను. అది యేసులో లేకపోతే నీవు నీతి లేదు నీకు. దుష్టులకు ఉపద్రవం వస్తుంది. నది పొంగుట ఏ విధంగా ఉంటుందో, నది పొంగినట్లు దుష్టులకు ఉపద్రవం వస్తుంది. ఈ యొక్క ఆమోసు గ్రంథం చెప్పేది అదే.
ఈ అధ్యాయంలో ఈ 7 నుంచి 14 వచనాల్లో చెప్పేది అదే. అయితే యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 20 నుంచి యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20 వచనం నుంచి 21వ వచనం వరకు గమనిస్తే యెషయా గ్రంథము యెషయా పెద్ద ప్రవక్త, తర్వాత ఆయన ప్రత్యేకమైన గ్రంథం అది 66 అధ్యాయాలు ఉంటాయి. ఇది బైబిల్ మినీ బైబిల్ అంటారు. ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. ఈ 66 గ్రంథాలు ఉన్నదేమో అదేమో బైబిల్, ఇదేమో మినీ బైబిల్. చిన్న 66 పుస్తకాలు 66 అధ్యాయాలు ఉన్నాయి దీనిలో. 57వ అధ్యాయంలో 20-21 వచనాలు ఏం బోధిస్తున్నాయి? భక్తిహీనులు, చూడండి చదవండి, పెద్దగా చదవండి. భక్తిహీనులు కదలుస్తున్న సముద్రము వంటి వారు, అంటే వాళ్ళలో నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు. భక్తిహీనత కలిగిన వారు భక్తిహీనులు కదులుస్తున్న సముద్రం వంటి వారు. మీరు చెరువు గట్టు మీదకి వెళ్ళి చెరువును చూస్తామని ఎప్పుడు వేవ్స్ మూవ్ అన్నట్టు, లోల్యాండ్ అన్నట్టు, ఆ యొక్క పల్లపు ప్రాంతంలో నీళ్లు నిలవన్న స్థలంలో తరంగాలు అనేవి ఎప్పుడు కదులుతూ ఉంటాయి, ముందుకి వెనక్కి. ఇక వాటికి అక్కడ నీళ్లు నిలవన్న రోజులు అవి వెనక్కి ముందుకి కదులుతూనే ఉంటాయి. అలాగా దుష్టుడికి నెమ్మది ఉండదో, స్త్రీ అయినను పురుషుడైనను దుష్టులైన వారు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని కాదండి నేను బాధ చేస్తున్నాను, మీలో దుష్టులు ఉన్నారని నేను అనలేదు అమ్మా, వాక్యం బోధిస్తున్నాను. ఇలా ఉంది చరిత్ర, బైబిల్ వాక్యం ఇలా చెప్తుందండి. ఎవరికైనా ఈ వాక్యం తగిలితే నేను నీతిమంతుడిని, నాకెందుకు తగులుద్ది అనుకోవాలా. ప్రజలాడు నేను ఏదైనా దుష్టత్వమా ఏదన్నా అనిపిస్తే నేను నమ్మాను, నేను యేసుని నమ్మాను, నేను నీతిమంతుడినా అని భావించాలి. కానీ ఆ వాక్యం నాకే చెప్పిండి అని చెప్పేసి అలా రాకూడదు. దుష్టులకు నెమ్మది ఉండదు. నువ్వు దుష్టుడు కాదు, నువ్వు దుష్టురాలు కాదు. కారణం ఏంటంటే యేసును నమ్మావు కనుక నువ్వు దుష్టుడు కాదు. ఎవరు నమ్మలేదో వాళ్ళ గురించి వాక్యం చెప్పబడింది. దుష్టులకు నెమ్మది ఉండదు, కదులుతున్న సముద్రంలాగా నెమ్మది ఉండదు. అది ఎప్పుడు మురికిని ఒడ్డుకి నెడతా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ జీవితంలో ఎప్పుడు మురికి ఉంటుంది అన్నట్టు దుష్టులు అనేవారికి. దాని జలములో బురదను మైలను పైకి వేయను. బురద మైల ఒడ్డుకి వేస్తుంది అన్నట్టు, ఇట్లా జల్లించినట్టుగా చేస్తూ ఉంటుంది సముద్రం. వెళ్ళి చూశారో లేదు సముద్రం ఒడ్డున, అక్కడికి వెళ్తే చాలా భయం కూడా వస్తుంది. సముద్రాన్ని చూడగానే భయం వస్తుంది. ఆలోచన మీద పడి లోపల లాక్కొని పోతామని భయం వస్తుంది, ప్రాణ భయం వస్తుంది. చూసా నేను. అయితే దగ్గరికి పోయి ఉండాలనిపించదు సముద్రం దగ్గర. ఏదో ఒడ్డు నుండి ఆలోచి మీద పడుతుంటే మా కాళ్ళు తొడలు దాకా ఏదో హాయిగా ఉంటుంది కానీ ఎండాకాలంలో, కానీ వాస్తవానికి భయమే ఉంటుంది. ఆ సముద్రం అగాధం కనుక సముద్రం అనేది బురదను కక్కివేస్తుంది. దుష్టులకు ఇంకా నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టులకు ఏముండదు, నెమ్మది ఉండదు. మీలో ఎవరికైనా నెమ్మది లేదా చేతి చూపెట్టని వాళ్ళని నేను దుష్టులుగా భావించను. ప్రజలాడు హల్లెలూయా. మీలో ఎవరైనా నెమ్మది లేనివాడు చేయి చూపెట్టండి, నాకు నెమ్మది లేదు సార్ అంటారేమో. అది మీ ఊహలండి, నీ ఆలోచన తప్పు. నీ మైండ్ దాన్ని ఏమంటారు మెథడాలజీ. ఇది మూడీ బ్రదర్, నువ్వు మూడీ బ్రదర్ అంటారు. ఈ మైండ్ అనేది నీది ఎప్పుడు నిన్ను గురించి నీవు ఏదో ఆలోచించుకొని నెమ్మది లేకుండా జీవిస్తున్నావు. ఒక్కటి మర్చిపోయావు నువ్వు, నేను యేసుని నమ్మేనే, నాకు నెమ్మది ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు నాకు, నేను విశ్రాంతిని ఇస్తాను, నా దగ్గరకు రమ్మన్నాడు. నువ్వు వచ్చావు కదా, నీకు నెమ్మది ఇస్తాడే. మరి నువ్వు ఇంకా వెనకబడిపోయావేంటి? ఏదో మన నెమ్మది లేని హృదయం కలిగి ఉన్నావు ఎందుకని? తప్పది. నెమ్మదిగా ప్రశాంతంగా జీవించు. నీలో ఏదైనా దోషంగానే వచ్చిన వాటిని మర్చిపో, దాని గురించి ఆలోచించబోకు.
హాయిగా ఫ్రీగా ఉండు. దేవునికి స్తోత్రం. అంత భారం అంతా దేవుని మీద వేసేయి, నెమ్మదిగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం అందిస్తున్నాను నీకు. అది దుష్టులకు నెమ్మది ఉండదంటే మీ గురించి కాదు అది చెప్పేది. నీకు వాక్యం నేర్పుతున్నా, నువ్వు ఎవరికైనా చెబుతువేమో ఈ వాక్యం అని నేర్పిస్తున్నా. ఎవరికైనా చెప్పు తీసుకుపోయి. మా ఇంట్లో మొత్తం వీళ్ళిద్దరు నలుగురు పిల్లగాళ్ళు. ఒక అమ్మాయి, ఈ అమ్మాయి వీళ్ళ శైలిలో దుర్మార్గులు వాళ్ళన్న. వీళ్ళని అనలేదు నేను, ఇక్కడ వీళ్ళని కదా, ఎక్కడో ఉన్నవాళ్ళని ఒక గుంపును అన్నా. వాళ్ళు అన్ని తప్పులు చేస్తారు, రక్షణ పొందలేదు. వాళ్ళు అసలు రక్షణే తెలియదు, యేసు తెలియదు. తెలిసినా కూడా ముందుకు రాదు, నమ్మటానికి మందిరానికి పోవటానికి ముందుకు రాదు. అయితే వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. ఎవరై అంటే నా బంధువులు, నా తోబుట్టు చచ్చిపోయింది, ఇంకో తోబుట్టు ఉంది, ఇంకొక తోబుట్టు ఉన్నాడు, ఒకడు మగవాడు ఉన్నాడు, ఒక ఆడదుంది. ఇక అందరూ పోయినట్టే. 2 అన్నలు పోయారు, ఇప్పుడు ఒక అక్క పోయింది. ఒక అక్క ఉంది, ఒక అన్నను. నా సొంత అమ్మకు పుట్టినోళ్ళు, నాకంటే ముందు మా అమ్మ పాలు తాగినోళ్ళు ఉన్నారు. ఇప్పుడు 2 పెద్ద ఆమె ఉంది, నాకంటే పెద్ద ఆయన ఉన్నాడు. అందరూ పోయారు. అయితే వాళ్ళని నేను ఏమని పిలుస్తున్నాను తెలుసా? యేసుని నమ్మలేదు కనుక వాళ్ళని నేను పిలిచాను. వాళ్ళందరూ దుర్మార్గులు, వ్యభిచారానికి వెనకాడరు, దొంగతనానికి వెనకాడరు, అబద్ధాలకు వెనకాడరు, అన్ని మోసాలు చేస్తారు. అందుకనే దుర్మార్గులు అన్నారు. తప్పే ఉంది. అది ఇలా చెల్లికి తగిలింది. ఎందుకని? ఏమి రక్షణ పొందలేదు కదా, అందుకే రక్షణ పొందలేదు. ఆమె యేసుని నమ్మలేదు, ఏమగా తగిలింది. వాళ్ళు గబ్బిలు అయిపోయారు. ఇంకెళ్ళిపోదాం పైన తీరారు. అందరూ నేనేం చేయాలి? చూడండి, నేను వాళ్ళనంటే ఏమగా తగిలింది. నేను రక్షణ, వాళ్ళందరూ నరకానికి పోతారండి, నేను కూడా పోతాగా నరకానికి ఏం పోల్చుకుంటాను. అంటే నేను గలిబిలు చేశాను వాళ్ళే. నిన్ను నువ్వు గలిబిలు చేసుకున్నావు. రక్షణ పొందు. ఏదో ఒక చర్చికి పోయి హైదరాబాద్లో ప్రతి వారము వాళ్ళు వాక్యం నేర్చుకో, దేవుని రక్షణ తీసుకో అన్నా తప్ప. లేకపోతే నువ్వు దుర్మార్గతలో ఉన్నట్టే. నువ్వు ఎంత భక్తురాలు అయినా, హిందూ భక్తురాలు అయినా, ఏ భక్తురాలు అయినా, పూజలు చేసేదానివైనా, ఏ విధానంలో నువ్వు ఉన్నా సరే, నీవు దుర్మార్గురాలివి, నీవు పాపివి, నీవు నీతి లేని దానివి. యేసును నమ్మలేదు కనుక నువ్వు నీతి లేదు. నీ అమ్మ డైరెక్ట్ చెప్పేసి, అవును నువ్వు కూడా దుర్మార్గురాలివి. ఎందుకని? రక్షణ లేదు నీకు, నువ్వు బాప్తిస్మం పొందలేదు, యేసు నమ్మలేదు కనుక అది నీకు నీతి లేదు. యేసు నీతిని నువ్వు కప్పుకోవాలి. ఆయన నీతిమంతుడు, మనం కాదు. ఆయన నీతి అయి ఉన్నాడు. ఆయననే మనం కప్పుకుంటే ఆయన నీతి మనల్ని కప్పేస్తుంది. నేను వాస్తవానికి చెప్పాలంటే చాలా భయంకరమైన మనిషిని. నాలాంటి దుర్మార్గుడు ఎవడు లేడు. అలాంటి వాడిని యేసుని నమ్మేసరికి ఆయన నీతి అంతా కప్పుకునేసరికి మంచివాడిగా కనపడుతున్నా అందరికీ. లేకపోతే నేను ఎంత చెడ్డోడో నీకు తెలుసా? దాని ఇలా ప్రభువుని నమ్ముట వలన గొప్పతనం వచ్చింది. నాకెక్కడదండి గొప్పతనం? నేను చెడిపోయినాను, బాగుపడ్డాను. ఎలా బాగుపడ్డాను? యేసుని నమ్ముట వలన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసులో ఆ యొక్క మనల్ని ఆ విధంగా తీర్చే శక్తి ఉంది, యేసులో ఉంది గనుక దేవుడికి స్తోత్రములు. 2 వాక్యాలు ముగిస్తా, టైం క్లోజు. 11 నిమిషాలు ఉంది. దేవునికి స్తోత్రములు. నెమ్మదిని నెచ్చువాడు ప్రభువే. మత్తయి సువార్త 11:28-29 వచనాలు చెప్తున్నాయి. ప్రయాసపడి భారం వహిస్తున్న వారులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. మావాడు ఏమంటాడు రాత్రి? అరే నన్ను ఎందుకు పిలుస్తున్నా? మేనల్లుడికి ఫోన్ చేసి అడుగుతున్నాను. వసుంధరావు మేనల్లుడికి నేను ఫోన్ చేశా. మా అమ్మ చచ్చిపోయింది మామ రా అంటే నేనేం చెప్పాలి? సుభాష్, మా అమ్మ చచ్చిపోయింది, చచ్చినప్పుడు శవాన్ని చూడలే, పక్షవాతం వచ్చింది, చచ్చిపోయింది. 2 ఏళ్ళ నుంచి పక్షవాతం ఉంది, పడిపోయింది అని. పక్షవాతం అని నేను చెప్పకపోవటం మాది తప్పే అని ఒప్పుకుంటూ ఆడు నన్ను రమ్మంటున్నాడు. మా అమ్మ చచ్చిపోయింది, చూడడానికి రాలేదు కదా. 10 గంటల జర్నీ, 2 గంటల ముందే పడేసే ముందు 2 గంటల ముందు చెప్తే ఎట్టబోవాలి. ఏమన్నా నిర్మాణం ఉందా 10 గంటలు దిగడానికి? అందుకని ఫోన్ అంతలో గ్రహించా. ఫోనుతో మాట్లాడకుండానే గ్రహించిన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఇదేదో అయ్యింది అక్కడ వాళ్ళ అమ్మకి అనుకుంటున్నాను. నేను ఫోన్లో మాట్లాడలేదు. వాడు ఫోన్ చేస్తున్నాడు, 2 తప్పులు చేసాడు, ఎత్తలేదు. కారణం ఏదో అయ్యింది వీళ్ళింట్లో.
అంటే వాళ్ళ అమ్మ చనిపోయి ఉండొచ్చు అని ఊహ అది నిన్న మేము మరుసటి దినం పోనైతే మాట్లాడాం. ఎందుకంటే ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? 2 గంటలు నన్ను రమ్మంటున్నాడు. 12-13 గంటలు జర్నీ చేయాలి అక్కడికి. కలుసుదా? ఉదయం 10:30కి తెస్తే 10:30కి ఫోన్ చేస్తే ఏదో రకంగా 6 గంటల దాకా ఆపమని నేను అందుకొని మొహమన్నా చూద్దును కదా. అలా కాదు, ముసలాడికి తెలియదు వాళ్ళ అయ్యాకి. క్షమించయ్యా, రండి దినమన్నా చేసిపోదు కానీ ఇప్పుడు ఏ చేయమంటే తోడబుట్టు హిందువులు దేవుని నమ్మలేదు. ఆమె నమ్మింది బాప్తిసం పొంది 4 పిల్లలు కన్నది. మళ్ళీ లోకంలోకి పోయింది. నమ్మితేనే 4 పిల్లలు పుట్టారు. ఈ పొలగాళ్ళు 2 ఇంకొక ఆడపిల్లలు 2 ఉన్నారు. మొత్తం 4. యేసుని నమ్మటం వలన పిల్లలు పుట్టిని, తర్వాత మగుడు శోధించటం వలన విడిచిపెట్టాను అని రాసింది. ఆమె గురించి రక్షణ కూడా పొందింది, కానీ లోకంలో మళ్ళా పూజలు చేసింది. అది రంగు. అయితే ఆమె గురించి వాడేమంటాడు, మరి నేనేం చేయాలి వచ్చి అంటే అంటాడు, నేనేం చేయాలి? నేను క్రైస్తవ బోధ చేస్తున్నా, అందరికీ దేవుని వాక్యం నేర్పుతుంది, ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇలా నేర్పేవాడిని. నేను వచ్చి ఏం చేయాలి? మీ కర్మకాండాలు నేను చేయను కదంటే, నువ్వు వచ్చి మా అమ్మకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థన చెయ్యే అన్నాడు. అమ్మకు ఆత్మశాంతి కలగాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇక్కడ వచ్చడం చూడండి, నా దగ్గర రండి మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన అన్నాడు. విశ్రాంతి అంటే ఏంటి? శాంతి. విశ్రాంతి అనగా శాంతి, పాప భారం తీసివేయట, బరువు తీసివేయట, విశ్రాంతి అంట. విశ్రాంతిని శాంతి, నెమ్మది ఇస్తాను అని. అది భూమి మీద బతుకున్నప్పుడు ఆ వ్యక్తి స్వేచ్ఛగా, వ్యక్తిగతంగా స్వేచ్ఛగా నమ్మితే, వ్యక్తిగతంగా స్వేచ్ఛగా నమ్మాలి, బలవంతం కాదు. ఆయన రక్షకుడని, ప్రభువని హృదయమందు విశ్వసించి ఆ నోటితో ఒప్పుకొని ప్రభు అని నమ్మిన ఎడల, రోమా 10:9 చెప్తుంది, నమ్మిన ఎడల ఆడు రక్షించబడతాడు. నోటితో ఒప్పుకోవాలి ప్రభు యేసు ప్రభు అని, హృదయమందు విశ్వసించాలి, అప్పుడు వాడు రక్షించబడినని వాక్యం బోధిస్తుంది. దానికి వ్యతిరేకంగా వేరే ఏం చెప్పడానికి వీలుపడదు. ఎందుకంటే స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రభు దగ్గరికి వచ్చి రక్షింపబడి బలపడి నిలబడాలి ఆరాధనలో. అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది, శాంతి కలుగుతుంది. భూమి మీద బ్రతికి ఉండగానే శాంతి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సచ్చిన తర్వాత కాదు, సచ్చిన తర్వాత మనం ప్రార్థన చేస్తే శాంతి రాదు. భూమి మీద బ్రతికున్న రోజులు అశాంతిగా బ్రతికింది మనిషి. ఇక్కడే శాంతి పొందిన వారికి అక్కడ శాంతి వస్తుంది. ప్రత్యేకంగా శాంతి కలుగునుగా కానీ మనం ప్రార్థన చేయ అవసరమో లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి కొరకు? చచ్చిపోయిన వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ ఆత్మను చేర్చుకున్నావు, ఓకే, థ్యాంక్ యూ ప్రభువా అని ఒక వందనాలు చెల్లించి ప్రార్థన చేసి ముగించి రావడం మంచిది. శాంతి నీవు, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అని చెప్తే వస్తుందా? లేదు. వాళ్ళ మట్టుకు వాళ్ళు దేవుని అంగీకరించి ఉంటే శాంతి వస్తుంది. భూమి మీద బతుకున్నప్పుడు దేవునికి స్తోత్రములు. నెమ్మదినిచ్చేవాడు ప్రభువే. మత్తయి 11:28 వచ్చినారు. ప్రభువు వద్ద నేర్చుకొనుట వలన శాంతి వస్తుందండి. నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. లేకపోతే అది రాదు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం గమనిస్తే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం తీసిన వారు చదవచ్చు. 26వ అధ్యాయం. ఎవరి యొక్క మనస్సు నీ మీద ఆనుకొనునో, అది ఎవరు అయితే ప్రభు మీద ఆనుకుంటారో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో. ఎవరి మనసు ఆనుకుంటుంది ప్రభు మీద? శిలుపాస్త్రం మీద ఎవరు ఆనుకుంటారు చెప్పండి? నా మీద ఎవరు ఆనుకుంటారు? ఆనుకోవటం అంటే అర్థం ఆధారపడటం, అర్థం చేసుకోండి. నా మీద ఎవరు ఆనుకుంటారు? లీన్ అపాన్ మీ. నా పైన ఎవరు ఆధారపడతారు చెప్పండి? ఫ్యామిలీ అంటే భార్య. మరి భర్త మీద భార్య ఆధారపడితే భార్య మీద ఎవరు ఆధారపడాలా? పెళ్ళం మీద ఎవరు ఆధారపడాలా? రాదా? చెప్పడం రాదా? పిల్లలు, తల్లి మీద పిల్లలు ఆధారపడాలా?
తల్లిని విడిచి తల్లి మాట జవదాటితే చెడిపోతావు, నీ ఇష్టం. తల్లి మాట కాదంటే చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా జాగ్రత్తగా ఉండాల. తల్లి అనుభవం కలిగి ఉంటుంది, జీవితం అంతా అనుభవించి ఉంటుంది. తల్లి ఏం చెప్తుంది? తన పిల్ల క్షేమాన్ని కోరుకుంటుంది, తన భవిష్యత్తుని తల్లి కోరుకుంటుంది. తల్లి మాట వింటే సరిపోతుంది. అయితే తల్లి మీద పిల్లలు ఆనుకుంటారు, భార్య ఏమో భర్త మీద ఆనుకుంటుంది, భర్త ఏమో దేవుని మీద ఆనుకుంటాడు. ఆనుకోవడం ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరి మనసు నీ మీద ఆనుకున్ననో పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, పూర్ణ శాంతి ఇస్తాడు నువ్వు దేవుని మీద ఆనుకుంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రభునందు విశ్వసించిన వాడు, ప్రభువును నమ్మిన వాడు కనుక పూర్ణమైన శాంతి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముగిస్తున్నా 131వ కీర్తన ఒక్కటి చదివి ముగించేసుకుందాం. 131వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడంటే, 131 2వ వాక్యం, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. సనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, సనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది అని అంటున్నాడు. పాలు తాగే పిల్లకి తల్లికి ఎంత సంబంధం ఉంటుంది చెప్పండి? మీకు అర్థం కదా? మీ అమ్మ పాలు తాగలేదా నువ్వు? ఏ అక్క అమ్మ పాలు తాగలేదా? మరి ఎట్ట బతికావు? బర్రె పాలు తాగావు, లేకపోతే గొర్రె పాలు తాగావు, లేదా మేక పాలు తాగావా? తల్లి పాలు తాగలే? తల్లికి నీకు ఎంత సంబంధం ఉంది? దగ్గర సంబంధం చెప్తావు కొంచెం? నేను ఈరోజు మా అక్క చనిపోయింది, అరే శవాన్ని చూడకుండా చేసిరొద్దు బడుదాయిలు, దినం సర్దిగా రా అంటున్నావు. అయినా నీ కర్మకాండాలు నేను చేయనురా అని కొటేషన్ వేసి, ఏం చేయాలి నేను వచ్చానండి అడిగితే, మా ఇంట్లో వచ్చి ప్రార్థన చేసుకో అన్నాడు. మా కర్మకాండం మేము చేసుకుంటాం, మా ఇంట్లో ప్రార్థన చెయ్యా అన్నాడు. మా నాన్నకు భయం వేస్తుంది, నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చెయ్యా అన్నాడు. ఈ అమ్మగారు అంటుంది, ఏసన్న మందిరం పక్కనే ఉంది, ఆ మందిరానికి పో. ఆయన అంటే వాడు బోడే బొట్టు ఎన్నోసార్లు పంపని చెప్పింది అమ్మ. వాళ్ళ అన్న చర్చికి పోయా, భయం పోతుంది, ఏదో దయ్యం ఉంది మీ మీద మీ ఇంట్లో అంటే ఆయన పోనే పడుతుంది. ఏం చేద్దాం? ఇప్పుడు నా అక్క చనిపోతే నాకు 2 జ్ఞాపకాలు ఉన్నాయి. చక్కటి పెరుగు, గడ్డలు కట్టిన పెరుగుని నాకు ఒక టైంలో వేసి అన్నం పెట్టిన గుర్తుంది నా చిన్న వయసులో. ఒకటి. రెండోది, నాకు ఏమి జ్ఞాపకం లేదు కానీ ఇది అయ్యి ఉండవచ్చు. ఏది? నేను పాలు తాగుతున్నప్పుడు మా అమ్మ దగ్గర ఏం పెద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు తల్లికి ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుంది? మీ అమ్మకి నీకున్న సంబంధం అడుగుతుంది అది. నేను మా తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు నాకు తెలుసు, పాలు తాగుతున్నప్పుడు మాత్రమే నేను పాలు తాగి తిని కదా. అప్పుడు నా అక్క మా అమ్మ దగ్గర నుండి మా అమ్మ ఎదలో నుంచి గుంజుకొని నన్ను ముద్దాడి ఉంటుంది కదా అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అమ్మ నాకైతే తెలియదు, జ్ఞాపకాలు లేవు, కానీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇలా అయ్యి ఉండొచ్చు. అది సనుబాలు, తల్లికి సనుబాలు ఉన్నప్పుడు పిల్ల తల్లి యొద్దనున్నట్లు సనుబాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఏ విధంగా ఉంటుంది? సనుబాలు విడవకు ముందు ఏ విధంగా ఉంటుంది? పాలు విడవకు అంటే కంప్లీట్గా పాలు మానటం కాదు. అక్కడ పాలు తాగటం ప్రారంభమైనప్పటి నుండి పాలు విడిచే వరకు తల్లికి బిడ్డకున్న సంబంధం చెప్పండి కాస్త, చెప్పండి. ఒక రోజు ఈ పిల్లగాడు ఏడుస్తున్నాడు, మా ఇంట్లో పిల్లగాడు బెడ్ మీద. ఎందుకు ఏడుస్తున్నాడు అంటారు? అది 2 నెలలో 3 నెలలో అనుకుంటారు. అప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, నాకు వినపడుతుంది. వీళ్ళ అమ్మ బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుంది. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆడు ఏడుతుండే, నిద్రపోయిన లేచిండు ఏడుతుండే. వాళ్ళమ్మ పరిగెత్తుకుని రయ్యమని పరిగెత్తుకుని డైరెక్ట్ వాళ్ళ బిడ్డ దగ్గర రాకుండా డైరెక్ట్ ఇంట్లోకి పోయి పిల్లగాడిని ఎత్తుకొని బయటకు వచ్చింది.
తల్లి అమ్మమ్మ అంటే అమ్మమ్మ హృదయం పిల్ల ఒక నెల పిల్ల లేకపోతే 2 నెలల పిల్లలకి విషయంలో హృదయం అంత కరిగిపోతుంది. హృదయం మెల్ట్ అవుతుంది. పసిపిల్ల పాలు తాగే పిల్ల విషయం తల్లి హృదయం ఇంకెట్లా ఉంటుంది అంటే తల్లికి బిడ్డకి మధ్య ఉన్న సంబంధం, ఆ పాలు తల్లి యొక్క ప్రాణాన్ని బిడ్డ జుర్రుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది సంబంధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లి ప్రాణమే బిడ్డ ప్రాణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేరుగా ఉండదు. తల్లి ప్రాణము ఎలాంటిదో ఆ ప్రాణము ఈ బిడ్డలోకి వచ్చింది పాల ద్వారాగా. అప్పుడు ఆ పసిపిల్ల జీవిస్తుంది. తల్లి కండయే, తల్లి రక్తమే, తల్లి పాలుయే, తల్లి యొక్క అణువులో ఉన్న జన్యువు ఆ DNA పిల్లలో ఉంటుంది. ఆ పాల వల్ల, తల్లి పాల వల్ల పిల్ల పెంచబడుతుంది. ఎందుకు ఏడుస్తుంది చెప్పండి? ఇప్పుడు తల్లికి బిడ్డకి ఏమన్నా మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రాణం కాదు. కరెక్టే, ప్రాణమే. అయితే పిల్ల ఎందుకు ఏడుస్తుంది అంటున్నాను. ఆకలేనా? ఆకలయ్యా నన్ను ఏడిసి మా అమ్మ ఎటు బారిపోయిందే, మా అమ్మాయి చుట్టుపక్కల దగ్గరలో ఒకవేళ ఉంటే నేను నడవలేను, లేవలేను, పరిగెత్తలేను. బెడ్ మీద కేవ్ 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 అని వేస్తుంటే, కోతలకు వస్తుంటే మా అమ్మ దగ్గరలో ఉంటే ఆమె పరిగెత్తుకొని వస్తుంది, నేను పోనవసరం లేదు. తల్లికి బిడ్డకు, తల్లి కొరకు పిల్ల బెడ్ మీద కేకల బొబ్బలు పెడుతుంది. ఒకరోజు ఆ పిల్లవాడిని మేము హాస్పిటల్ వైపు తీసుకుపోతున్నాం బండి మీద, నేనను వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మ పోయి హాస్పిటల్లో ఉంది ముందునే, ఏదో తలనొప్పో కాలునొప్పో అని అక్కడ హాస్పిటల్లో ఉండే. మేము వెళ్తున్నాం. ఈ పిల్లాడు ఏమనుకుంటున్నాడు, ఆ ఏడు చెప్పిలాడు నన్ను ఎవరు ఎత్తుకొని పోతున్నారు, మా అమ్మకు దూరంగా తీసుకుపోతున్నారు, ఏడుకో తీసుకుపో. మనకు తెలియదు కానీ ఆ తలంపులు అలా ఉంటే నేను ఊహిస్తున్నా. నన్ను ఎవరు ఎత్తకపోతున్నారు, ఏ పొదల్లో పడేయటానికో లేకపోతే అమ్ముకుపోవటానికో, మా అమ్మకు దూరం చేసి పెద్దగా భయంకరంగా కేకలు. ఎంత ఆపినా అమ్మమ్మ ఆపినా ఆగడా, ఏడుపు మేము ఎందుకు ఏడబోకయ్యా అన్న బొద్దగించినా ఏడడే. ఎన్ని రోజులు పిల్లగాడు? నెలలో పిల్లగాడు, 15 రోజులు నెలలో పిల్లగాడు. దేని కొరకు ఏడుస్తున్నారు? మా అమ్మకు దూరంగా తీసుకుపోతున్నారు నన్ను. మనం ఊహించాలి ఆ పిల్ల యొక్క తలంపులను. తల్లికి పెట్టుకున్న సనుబాల తాగేటప్పుడు తల్లికి పెట్టుకున్న సంబంధం ఏంటి అది చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి? సనుబాలు విడిసిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, సనుబాలు విడిసిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నీ యొద్దనున్నది అని ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు. ఎవరి దగ్గర ఉంది ప్రాణము? దేవుని దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రాణం ఎవరి దగ్గర ఉంది? నీ ప్రాణం. ఆ పిల్ల తల్లి మీద ఎట్లా పాకుతుందో, పాల కొరకు కానీ తల్లి దగ్గర ఉన్నప్పుడు ఆనందం ఎట్లా ఉంటుందో, సంతోషం ఎట్లా ఉంటుందో, దేవుని యొద్ద నీ ప్రాణము ఆ విధంగా ఉండాలి అంటున్నాడు ఇక్కడ వాక్యంలో చెప్పేది. అది దేవునికి నీకు ఉన్న సంబంధం ఏంటి? అర్థం కదా? తల్లికి బిడ్డకున్న సంబంధం కంటే మించిన సంబంధం దేవునికి విశ్వాసకి మధ్య ఉండాలి అని చెప్పబడుతుంది అన్నట్టు. అందుకని దేవునికి స్తోత్రములు. ఆ నెమ్మది, ఆ శాంతి, ఆనందము, ఆ యొక్క సంతోషం అనేది ఆ యొక్క విశ్వాసులకు కలుగుతుంది. దేవుని యొద్ద పసిపిల్ల తల్లి యొద్ద ఉన్నట్లుగా దేవుని యొద్ద ఒక విశ్వాసి లేక సేవకుడి ప్రాణము నిత్యము దేవుని మీద ఆనుకున్నప్పుడు సంతోషముతోనూ ఆనందంతోనూ కేరింతలు కొడుతూ గంతులు వేస్తాడు. విశ్వాసి కానీ సేవకుడు కానీ. గలిబిలి లేదు. నెమ్మది నీ సంసారాన్ని బట్టి, నువ్వు గలిబిలి పొందేది నీ భార్యను బట్టి, నీ గలిబిలి పొందేది నీ భర్తను బట్టి, లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల మీరు గలిబిలి కలుగుతుంది. మీకు నీకు గలిబిలి అనేది అంటే అశాంతి ఎందుకు కలుగుతుందంటే నీ ఫ్యామిలీలో ఏర్పడే నీ యొక్క శోధనల వల్ల గలిబిలి పొందుతున్నా. కానీ దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం నెమ్మదినిస్తుంది. నేను దేవుని మీద ఆనుకోవటం వలన, ఆధారపడటం వలన నాకు నెమ్మదిగా ఉంటుంది, కానీ హాయిగా ఆనందంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చేయబట్టి మా వాళ్ళందరూ పోయారని నేను ప్రార్థన చేసుకునే దగ్గర కదా ఈ అమ్మ పక్కన కూర్చొని గుణగుణ నేను ప్రార్థన చేస్తున్నా, ఆమె గుణగుణ నేను ప్రార్థన కాదు, నేను ప్రార్థన చేస్తున్నా గుణగుణ వాళ్ళ కొరకు నా కొరకు. నువ్వు చేయబెట్టి వాళ్ళు వెళ్ళిపోయాను, నేను చేయబెట్టి వాళ్ళు వెళ్ళిపోయాను అంటుంది. నేను చేయబెట్టి వెళ్ళదా వాళ్ళు
మేము ఊరు వెళ్తాము, కారు తీసుకొని రేపు పొద్దున అనేసరికి పాపం వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం తప్పే ఉంది, ఇంట్లో ఎవరు ఉండరు అనేసరికి వాళ్ళు వెళ్ళారు. మనం ఏం చేద్దాం దానికి? నేను ఉండమన్నా ఆరాధన అయిన తర్వాత మీరు పోదురు కానీ ఆ సంఘాన్ని వదులుతారు కానీ తర్వాత మేము కూడా వెళ్తాము. ఒకళ్ళని బ్రదర్కి చెప్పేసి చర్చి చూపి అప్పగించి దొంగలు పట్టడానికి మా ఇంట్లో ఏముండవు, పేపర్లో మన కొండల సట్లు తప్ప ఏముండవండి. దాంట్లో నా బట్టలు ఉంటాయి, ఆమె బట్టలు ఉంటాయి, ఏం దొరకవు. ఒకసారి దొంగలు పడ్డారు, బీరువా పక్కన కొట్టిపోయారు. అటు తలుపు తీసింది, ఇటు తలుపు పెట్టి ఉంది, ఇటు నుంచి వెళ్తూ తలుపు తీసింది. దొంగలు పడ్డారు, బీరువా పక్కన కొట్టి. ఏం దొరికినాయి బంధాలకి? ఈ అమ్మగారు అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 5 రూపాయలు లెక్క 3000 రూపాయలు చిల్లర పైసలు అక్కడ పెట్టి ఉన్నాయి. వాళ్ళ మగాళ్ళకి అర్థం కాదు, ఈ గుళ్ళో కానికి రా బాబు, వాళ్ళ అమ్మగారు దాచిపెట్టుకుని ఉంటుంది. వేలు లేవు, లక్షలు లేవు, నా బంగారం లేదు, ఏమి లేవు. ఏమనేని ఏం లేదు. కనుక దొంగలు ఒకసారి దొంగలు పడితే మళ్ళీ రెండోసారి పడరు. ఏముండవురా దానిలో. మనం పగల పట్టడం వేస్ట్ అనుకుంటారు చాలా. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క వాళ్ళతో వాళ్ళు వెళ్ళారు. మేము మమ్మల్ని లేదు. దుర్మార్గులు అన్నది కరెక్టే. వాళ్ళు అక్కడ ఆమె కాదు, అందరు దుర్మార్గులు వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు. మొత్తం రక్షణ పొందిన వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు. పరలోకం పోరు, నరకంలో ఉంటారు. ఈ అమ్మ పరలోకంలో అంటే ఆమె నరకంలో ఉంటుంది. వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు. నరకంలో ఉన్న వాళ్ళకి పరలోకంలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. ధనవంతుడు అగ్ని జ్వాలలో యాతన పడుతుంటే లాజరు నెమ్మది పోతున్నాడని బైబిల్ చెప్తుంది. లాజరుకను ధనవంతుడికి సంబంధం లేదు. ఆమె రక్షణ పొందదు, సావుగానే నరకంలో ఉంటుంది. రక్షణ పొందితే పర్వాలేదు, రక్షణ పొందితే దేవుడి రాజ్యంలోకి వస్తుంది. నీకు ఆమెకు అక్క చెల్లెల సంబంధం ఉంటుంది అక్కడ రాజ్యంలో. ఇక్కడ ఏముంది? ఇక్కడ రక్త సంబంధం అన్నట్టు, అప్పల చెల్లెల పిల్లలు అన్నట్టు. అక్కడ కలవాలి శాశ్వత లైఫ్. అది రక్షణ పొందని చెప్పదు. ఆ పలకాలందరూ చెబుతున్నారు, వాళ్ళ మేనగోడలు అందరూ ఆమెకు చెబుతున్నారు. నిజమైన అక్క అంటున్నారు. నాకు తగిలిస్తున్నారు అనుకున్నా నేను. ఎందుకంటే ఏదో నమ్మితే మోక్షం, లేకపోతే దుర్మార్గులే, పాపులే, అభివృద్ధి మందులే అట్టే వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు కొంత దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కదా. అందుకని నెమ్మది కావాలి అంటే యేసుని నమ్మాలి. చెప్పండి. నమ్మిన వారు నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మిన వారు నెమ్మది కావాలంటే యేసుని నమ్మాలి. నమ్మిన వారు నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్. మీలో ఒక్కళ్ళు లేరు దుర్మార్గులు, అందరూ నీతిమంతులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.